మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాట కాదు, ఒక ఎమోషన్. ఇది ఒక స్వతంత్రంలో ఎంతగానో మనల్ని భారతదేశాన్ని ఏకం చేసి ఆనాడు ఆంగ్లేయులపై పోరాటానికి ఈ వందే మాతరం అనే ఒక గీతం మనందరిలో ఎంతో స్ఫూర్తినిచ్చింది. కాబట్టి వందే 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 ఆల్ ద బెస్ట్ అమ్మా. 150వ రోజు అయింది వందే మాతరం గీతం రాసి బంకించం చటర్జీ గారు రాసిన గీతంలో ఆ రోజు మన ప్రజలందరూ స్వాతంత్ర సమరయోధులు ప్రతి ఒక్కరు కూడా మన బ్రిటిష్ వాళ్ళు భారతీయులు కొడుతుంటే ప్రతి ఒక్కరి నోట వచ్చిన మాట వందే మాతరం. మన భారత మాత పాదాల దగ్గర మనం అందరం ప్రణమిలుతూ మన స్వాతంత్రం సాధించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమంలో నుంచి ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన ఈ గీతం అనేది ఒక నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేశాన్ని ప్రేమించుతాం, అలాగే వందే మాతరాన్ని గౌరవించాలి. థ్యాంక్ యూ అండి. యావత్ భారతీయులందరికీ కూడా ఈరోజు మన ప్రతి భారతీయుడికి స్వాతంత్రోద్యమ భావాన్ని రగిలింపజేసే వందే మాతర గీతాన్ని రచించిన స్వర్గీయ శ్రీ బంకించంద్ర చటర్జీ గారు వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి ఆవశ్యకత, ఇదే దేశభక్తి మనకు స్వాతంత్రం రాకముందు వెలుబికపోయి ఉంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ యూనిటీ గురించి, ఇంటిగ్రిటీ గురించి, మన ఫ్రీడమ్ గురించి ఎంతగానో రగిలింపజేసే వందే మాతర గీతం 150 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా మనం ఆ వందే మాతర గీతాన్ని వింటే కూడా ఆలాపించినా విన్నా కూడా మనకి మన ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతున్నాం. అటువంటి సందర్భము ఈ తరుణంలో అప్పట్లో ఆంగ్లేయులు మన పట్ల ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నా కూడా, ఎంత ఫిజికల్గా టార్చర్ చేస్తున్నా, మెంటల్గా టార్చర్ చేస్తున్నా, వాళ్ళ నోట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నోట్ నుంచి వచ్చిన ఈ గేమ్ ఏదైతే ఉందో వందే మాతరం, ఈరోజు ఈ వందే మాతరం 150 సంవత్సరాలైన సందర్భంగా భారతదేశం అంతటా కూడా మనమంతా ఇలా ఒక చోట అందరం కూడా ప్రతి ఊర్లలోనూ మనమంతా ఇలా కాంగ్రిగేట్ అయ్యి మన దేశభక్తి భావాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలా చేస్తున్నందుకు అందరికీ కూడా నా కృతజ్ఞత వందనాలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఇక్కడ కాంగ్రిగేట్ అయిన ప్రతి విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ, ఇతర NGOs కానీ, విలేకరులు కానీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ జై హింద్.